Hello everyone, and this is Srinivas. Welcome to my channel, Raman Education Academy. సో ఈ వీడియోలో రీజనింగ్ టాపిక్కి సంబంధించి ఒకసారి చూడండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనకి ఎక్కువగా రైల్వేలో ఎక్కువగా అడగడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 2018 ఏఎల్పిలో వచ్చిన క్వశ్చన్ అండి. సో మొత్తం ఎన్ని బాక్సెస్ ఇచ్చాడంటే 5 బాక్సెస్ ఇచ్చాడు. ఫస్ట్ బాక్స్లో ఏ, నెక్స్ట్ ఎఫ్, నెక్స్ట్ ఐ, నెక్స్ట్ జెడ్, నెక్స్ట్ ఎల్ ఇచ్చాడు. అంటే ఇచ్చిన బాక్సులలో 5 బాక్సులలో డిఫరెంట్గా ఏదైతే ఉందో అదే మన ఆన్సర్. ఓకేనా? సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ ఉందండి. సో ఏ అనేది ఎన్ని లైన్స్తో సో ఏ అనేది సో ఓవరాల్గా సో చూడండి ఒకసారి ఏ అనేది ఏ అనేది ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఇది 1 లైన్, 2 లైన్, 3 లైన్, మొత్తం 3 లైన్స్లో ఏర్పడడం జరిగింది ఏ అనేది. అలాగే ఎఫ్ చూడండి, ఎఫ్ కూడా సో 1, 2, 3 ఇది కూడా 3 లైన్స్తో ఏర్పడడం జరిగింది. ఐ కూడా 3 లైన్స్ 1, 2, 3. నెక్స్ట్ జెడ్ కూడా 1, 2, 3. కానీ ఎల్ మాత్రం ఇక్కడ చూడండి ఓవరాల్గా 2 లైన్స్ మాత్రమే ఏర్పడడం జరిగింది. అంటే అన్నీ కూడా 3 లైన్స్తో ఏర్పడ్డాయి, కానీ ఎల్ మాత్రమే 2 లైన్స్తో ఏర్పడడం జరిగింది. కాబట్టి డిఫరెంట్గా ఉంది ఏదైతే ఉందో అది ఎల్, కాబట్టి ఆన్సర్ ఎల్ అవుతుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. సో సెకండ్ దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 ఉన్నాయండి. ఇది ఆప్షన్ ఏ, నెక్స్ట్ బి, సి, డి. ఈ 4లో సో ఈ 4 ఏదో ఒకటి సో డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని మనం ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. రైట్, ఒకసారి చూడండి. అన్నిట్లలో ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, ఒక ఎక్స్ ఉంది, డాట్ ఉంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, 2 లైన్స్ ఉన్నాయి, ఒక ఎక్స్ ఉంది, డాట్ ఉంది. సేమ్ ఇక్కడ కూడా అంతే అండి. లాస్ట్ ఆప్షన్లో 2 లైన్స్ ఉన్నాయి, ఒక ఎక్స్ ఉంది, ఒక డాట్ పొజిషన్ ఉంది. కానీ ఇక్కడ చూడండి 2 లైన్స్ ఉన్నాయి, ఒక ఎక్స్ ఉంది, బట్ 2 డాట్స్ ఉన్నాయి. కాబట్టి డిఫరెంట్గా ఏది ఉంది, సి ఉంది. కాబట్టి సి ఆన్సర్గా తీసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఓవరాల్గా? సో ఏ, నెక్స్ట్ బి, సి, డి, ఈ 5 ఉన్నాయి ఆప్షన్స్. ఆ 5 ఆప్షన్స్లలో మనం ఏదైతే డిఫరెంట్గా ఉంటుందో దాన్ని చూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, దానికి ఆపోజిట్గా ఒక డాట్ పొజిషన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, ఆపోజిట్ ఒక డాట్ పొజిషన్ ఉంది. సేమ్ 2 లైన్స్ ఉన్నాయి, ఒక డాట్ పొజిషన్ ఉంది ఆపోజిట్గా. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 లైన్స్ ఉన్నాయి, ఒక డాట్ పొజిషన్ ఉంది ఆపోజిట్గా. కానీ ఇక్కడ ఆప్షన్ డిలో మాత్రం అబ్జర్వ్ చేస్తే 2 లైన్స్ వచ్చినప్పుడు ఆపోజిట్గా ఏం రావాలి, మనకు ఒక డాట్ పొజిషన్ రావాలి. కానీ ఇక్కడ ఆపోజిట్గా డాట్ పొజిషన్ ఉందా? లేదు. కాబట్టి ఇదే డిఫరెంట్గా ఉంది, కాబట్టి దాన్నే మనం ఆన్సర్గా తీసుకోవాలి. రైట్, నెక్స్ట్ ఇది చూడండి. సో ఇది ఆర్ఆర్బి ఎన్టీపీస్లో వచ్చిన క్వశ్చన్ 2021. నెక్స్ట్ దీన్ని అబ్జర్వ్ చేయండి. సో దీన్ని అబ్జర్వ్ చేస్తే రెండు ఇంటూ గుర్తులు కూడా ఎట్లున్నాయి, ఆపోజిట్ ఉన్నాయి. ఒక సర్కిల్కి ఆపోజిట్ ఒక డాట్ పొజిషన్ ఉంది. 2 ఇంటూ గుర్తులు కానివ్వండి, ఎక్స్ ఏదైనా కానివ్వండి, సో అవి 2 ఆపోజిట్ ఉన్నాయి. ఒక సర్కిల్కి ఆపోజిట్గా ఒక స్టార్ పొజిషన్ ఉంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, 2 ఆపోజిట్, సర్కిల్కి పొజిషన్ ఆపోజిట్గా డాట్ పొజిషన్. నెక్స్ట్ లాస్ట్ దాంట్లో కూడా అంతే, చూడండి ఒకసారి. 2 ఇంటూ గుర్తులు ఆపోజిట్ ఉన్నాయి, ఒక సర్కిల్కి ఆపోజిట్ డాట్ పొజిషన్ ఉంది. కానీ ఏదైతే ఇక్కడ థర్డ్ దానిలో ఉందో 2 ఇంటూలు కూడా ఏ విధంగా ఉండాలి, ఆపోజిట్ పొజిషన్లో ఉండాలి. నెక్స్ట్ సర్కిల్కి ఆపోజిట్ పొజిషన్ ఏమై ఉండాలి, డాట్ పొజిషన్ అయి ఉండాలి. కాబట్టి డిఫరెంట్గా ఏది ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది. కాబట్టి సో థర్డ్ దాన్ని మనం ఆన్సర్గా తీసుకోవాలి. రైట్, నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి. సో ఈ ప్రాబ్లం చూడండి. ఇది ఏఎల్పి 2018. రైట్, ఒకసారి చూడండి. ఇక్కడ ఈ బాక్స్లన్నీ ఇక్కడ అన్ని ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఇది ఆప్షన్ ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఈ 4 ఆప్షన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లైన్స్ అనేది ఎట్లున్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఇక్కడ 3 ఆప్షన్స్లో లైన్స్ అనేది సరళ రేఖలు అనేది ఏ విధంగా ఉన్నాయంటే సో స్ట్రేట్ లైన్స్ లాగా ఉన్నాయి. అంటే జనరల్గా సో ఈ విధంగా ఉండడం జరిగింది, ఈ విధంగా లేదా ఈ విధంగా ఉండడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం చూడండి ఒకసారి, సో ఇక్కడ మాత్రం డిఫరెంట్గా ఉంది కదా. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇదే ఆన్సర్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ ఆప్షన్, ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో ఆప్షన్ ఏ ఇది, నెక్స్ట్ ఆప్షన్ బి అండ్ సి, ఇది డి. రైట్, ఏదో ఒకటి తీసుకోండి. ఇక్కడ ఏదో ఒక యారో మార్క్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యారో మార్క్ తీసుకున్నారనుకోండి. ఈ యారో మార్క్ అనేది ఏ పొజిషన్లో ఉంది, ఇది ఏ డైరెక్షన్లో ఉందంటే ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. ఒకదాని మీద ఫోకస్ చేయండి సరిపోతుంది. ఇది ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. మళ్ళీ ఈ ఈస్ట్ డైరెక్షన్ కాస్త ఇక్కడికి ఎట్లా వచ్చిందంటే సౌత్ డైరెక్షన్కి వచ్చింది. అంటే క్లాక్ వైజ్లో 90 డిగ్రీస్కి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న సౌత్లో ఉన్న యారో మార్క్ దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, సో వెస్ట్ డైరెక్షన్లో వచ్చింది.
మళ్ళీ 90 డిగ్రీస్ క్లాక్ వైజ్. అంటే ఓవరాల్గా ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఈస్ట్లో ఉంది, 90 డిగ్రీస్ క్లాక్ వైజ్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ 90 డిగ్రీస్ క్లాక్ వైజ్ వచ్చింది. కానీ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఆల్రెడీ ఇక్కడ ఏదైతే వెస్ట్ పొజిషన్ చూపిస్తుందో ఇక్కడ కూడా మళ్ళీ అదే పొజిషన్లో ఉంది. అవునా కదా? మనకు జనరల్గా ఎట్లా రావాలి ఈ పొజిషన్ అనేది? వెస్ట్ తర్వాత క్లాక్ వైజ్ 90 డిగ్రీస్ అంటే ఈ పొజిషన్లో రావాలి రెండు కూడా. కానీ ఆ పొజిషన్లో ఉందా? లేదు. కాబట్టి ఆన్సర్ డీగా తీసుకుంటాము. ఓకే, క్లాక్ వైజ్ 90 డిగ్రీస్ నుంచి తిరగడం జరుగుతుంది. లాస్ట్ స్ట్రక్చర్లో రెండు ఆరో మార్క్స్ కూడా రెండు కూడా నార్త్ వైపే ఉండాలి, కానీ రెండు కూడా నార్త్ వైపు లేవు. నెక్స్ట్ ఇది చూడండి. సో ఇది ఎన్టీపీసీఏ, ఇది కూడా ఎన్టీపీసీకి సంబంధించిన ప్రాబ్లమే. ఒకసారి ఈ ప్రాబ్లం చూడండి. ఇక్కడ 1 ఉంది, 2 3 4 5. ఓకేనా? అంటే యాంటీ క్లాక్ వైజ్లో 1 2 3 4 5 ఉంది. ఇక్కడ కూడా యాంటీ క్లాక్ వైజ్లో 1 2 3 4 5 ఉంది. ఇక్కడ కూడా యాంటీ క్లాక్ వైజ్లో 1 2 3 4 5 ఉంది. కానీ 1 2 తర్వాత ఏం రావాలి? ఇక్కడ నెంబర్ అంటే 3 రావాలి, కానీ 4 ఉంది. అవునా కదా? సో డిఫరెంట్గా ఏది ఉందంటే సెకండ్ ఆప్షన్ ఉంది. అంటే ఆప్షన్ ఏదైతుంది? బి అయితే మనకు ఆన్సర్గా చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇదంతా కూడా రైల్వేకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకే.